జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలు. ముందుగా జాతీయ పతాక రూపకర్త మహనీయులు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి నేడు. ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో రైతులకి పిఎం కిసాన్ యోజన కింద వచ్చిన 2,000తో పాటు అన్నదాత సుఖీభవ అన్న పథకం ప్రకారం 5,000 ఇచ్చి మొత్తం 7,000 46.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. అలా ఒక ఏడాదికి రైతుకి 20,000 వచ్చే విధంగా ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా చేయడం చాలా హర్షణీయం, చాలా సంతోషం. రైతుకి ఏడాదికి 20,000 ఇవ్వడం. ప్రాథమికంగా నేను ఆర్థికవేత్తను కాదు, రైతునే కాదు, కానీ నాకున్న అవగాహన మేరకి కొన్ని సూచనలు అయితే నేను చేయదలుచుకున్నాను. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, తరాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, వ్యవసాయం ఎందుకు లాభసాటిగా లేదు. ప్రధానంగా మన ప్రాంతంలో ఎన్నో వ్యవసాయంలో ఎన్నో రకాలు ఉన్నాయి. రకరకాల వరి కానీ ఇతర కానీ హార్టికల్చర్ కానీ పామాయిల్ కానీ ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మొత్తం ఏ వ్యవసాయం ఎంత చేస్తున్నారన్నది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవసాయ శాఖ డేటా సేకరించాలి. రేపటి అవసరానికి ఎంతో అంతకి కొంచెం మించి మనం వ్యవసాయ ఉత్పత్తులు ఉండాలి. అంతేగాని అవసరానికి మించి ఉత్పత్తులు చేయడం వల్ల కొంత నష్టం. అలాగే అకాల వర్షాల వల్ల ప్రకృతి పరికోపానికి రైతు నష్టపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. దానికి సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన ప్రతి రైతు వర్తింపజేసుకోవాలి, ప్రభుత్వం వర్తింపజేయాలి. ఇంకా ప్రధాన సమస్య రైతు కూలీలు కొంత మేరకు ఈ కూటమి ప్రభుత్వం నరేగాతో అనుసంధానించే కొంత ఇబ్బంది అయితే తగ్గిందని నా అభిప్రాయం. పూర్తి వివరాలు నాకు తెలియదు. రైతు పెట్టుబడి పెట్టి పంట దిగుబడి వచ్చేసరికి 6 నెలలు పోయాక వ్యవసాయం చేస్తే, వ్యవసాయ ఉత్పత్తి వస్తే తక్షణం కొన్ని పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంది. ఏపీలో ధాన్యం కొనుగోలుకి వెంటనే 2 రోజుల్లో జమ చేస్తున్న విషయం చాలామందికి తెలుసు. అలాగే ఇంకా ప్రధాన కొన్ని ఉత్పత్తులు ఈ సంవత్సరం ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల, ఉత్పత్తి తక్కువ అవడం వల్ల కొన్ని వస్తువుల కొన్ని ధరలు పడిపోయాయి. ఉదాహరణకి మొన్న మ్యాంగో మామిడి ఉత్పత్తులలో కొన్ని కారణాల వల్ల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఇంకా ఉత్పత్తులు పెరిగినప్పుడు వచ్చే సమస్య, మార్కెట్ యార్డ్లో దళారులందరూ సిండికేట్ అయిపోతారు. వాడు ధర నిర్ణయిస్తారు, నచ్చితే కొను, ఇది అమ్ములా తెప్పు అని. అసలు ఈ బేసిక్ రైతు ఎదుర్కొంటున్న ప్రధాన అవరోధం దళారీ సమస్య. ఆ దళారీ సమస్యని ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగితే ఏదైతే ఒక వస్తువుకి ఎంఆర్పి ఉంటుందో, రైతుకు ఎకరానికి పెట్టుబడి ఎంత అయింది, పెట్టుబడి మీద అతని లాభం ఓ 25%, 30%, 50% ఎంఆర్పి, దీన్ని కొనాల్సిందే, దీనికి తక్కువ కొనకూడదు అన్న ఇది రావాలి. ఇంకా స్వేచ్ఛ క్రాపింగ్, ఒక పరిధి దాటి రైతు ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకునే విధానం కూడా వస్తే మంచిది. ఒక జిల్లాకి పరిమితం చేయాలన్నా లేదా రాష్ట్ర స్థాయిలో పరిమితం చేయాలన్నా, ఏదైనా సరే రైతుకు వ్యవసాయ ఉత్పత్తి కాపాడాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని. ఈ విషయంలో కూలంకషంగా చర్చించి, అలాగే వ్యవసాయ శాఖలో అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, సమగ్ర సర్వే చేసి ఈ ప్రాంతంలో ఇది పండించండి, ఈ ప్రాంతంలో ఇది వద్దు, ఇది అధిక ధర రాదు అని ప్రభుత్వం ముందునే ఒక అంచనా వేయగలిగితే రైతు అనే వాడికి నష్టం రాదు. వ్యవసాయ ఉత్పత్తికి సహాయం చేయడం ఈ అన్నదాత సుఖీభవ కానీ లేదా పిఎం కిసాన్ యోజన కానీ చివరి నా సూచన సలహా అంటే, వ్యవసాయం పెట్టుబడి చేసుకుని వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఏ వ్యవసాయం చేస్తున్నారో దానికి అనుగుణంగా పెట్టుబడికి కూలీల నిమిత్తం ఎంత అవసరం అవుతుందో ఆ మొత్తం ప్రభుత్వం గ్రాంట్ చేసి ఎకరానికి ఎంత నిర్ణయించి, తర్వాత ఏదైతే పంట ఉత్పత్తి అయ్యాక ఈ పెట్టుబడి ఖర్చు మినహాయించుకొని ఆ రైతు ఉత్పత్తిని
ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులు లాభానికి కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతుకి రక్షణ వస్తుంది. ఏదైనా వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల, వల్ల నష్టపోతే ఏదైనా బీమా యోజన ఉందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రైతాంగానికి అతివృష్టి అనావృష్టి కాకుండా, ఉత్పత్తి కూడా అధికం కాకుండా, తక్కువ కాకుండా ప్రతి వ్యవసాయ ఉత్పత్తి వచ్చిన రోజుని రైతుకి ఇబ్బందులు ఉండవు. ఎక్కువ ఉత్పత్తి వచ్చేసినప్పుడు దళారులు పెట్టి బాధ అంతా ఇంత వర్ణనాతీతం కాదు. అలాంటి పరిస్థితులు రాకుండా వ్యవసాయ మార్కెటింగ్ యార్డులలో ప్రభుత్వ పర్యవేక్షణ కఠినంగా ఉండాలి. దళారుని సిండికేట్ అవ్వకుండా కంట్రోల్ చేయాలి. రైతు ఉత్పత్తికి లాభం రావాలి తప్పించి ఏ రైతు కూడా నష్టపోయే పరిస్థితి ఉండకూడదు. నెక్స్ట్, ఈ అన్నదాత సుఖీభావ కానీ, పిఎం కిసాన్ యోజన కానీ వ్యవసాయం చేసే భూములకే ఇవ్వాలి. వ్యవసాయం సాగులో లేని భూములకు కూడా ఇవ్వడం వలన నిజమైన రైతులు నష్టపోతారు, పన్నులు కట్టి ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఈ విధానం అమలు చేస్తున్నారనుకుంటా. వ్యవసాయం చేయని భూములకి ఇవ్వకుండా కేవలం వ్యవసాయం సాగులో ఉన్న భూములకే ఇస్తున్నారు. ఇవన్నీ చర్చించి ప్రభుత్వం ఒక సంప్రదింపుల కమిటీ వేసి ఈ సూచనలు పరిగణనలో తీసుకుని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, వ్యవసాయం లాభసాటి కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాల మీద పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో రైతు అనేవాడు రాజు కావాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.